ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలే ఈ రోజున ప్రభువులు అన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన అంతప్పటికీ నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాజ్యాంగానికి అనుసరించే మీరు నడవాలి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఒక్క అడుగు కూడా మీరు వెళ్ళటానికి వీల్లేదన్న చిన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ఆయన మర్చిపోయారు, ఆయన విస్మరించారు దాన్ని. ఈ రోజున సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళకు దట్టిన ఈ అహంకార పొరలు తొలగాలి. ఆయన కళ్ళకు దట్టిన అంటే కళ్ళకు అహంకార పొరలు ఉన్నాయి ఆయనకి. ఐ హావ్ 151 MLAs, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ లైక్ అన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన్ని అనుసరించే కొంతమంది ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ఉంటే ఆ వారి వెనక ఎవరుండి మాట్లాడిచ్చారో స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్ర ప్రజలందరికీ. అవి వారి మాటలు కాదు, వాళ్ళ మాటలు కాదు, ఎవరో మాట్లాడిస్తున్నారనేది ఎవరు అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రోజున హైకోర్టు డివిజన్ బెంచి డెసిషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారండి ఎవరైనా? ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, ఈవెన్ మామూలుగా పనిచేసుకునే వాళ్ళకి, రిక్షా తోలుకునే సోదరుడికి తెలుసు, ఆటో తోలుకునే సోదరుడికి తెలుసు. ఇది హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాజ్యాంగానికి అనుబంధంగానే నడవాలన్నది తెలుసు. అయినా కూడా అహం, సుప్రీంకోర్టు జస్టిస్ కూడా ఈరోజు చెప్పారు, ఇగో వదలాలి, ఇగో వదలాలి. ఇగో అంటే అహం, అహం బ్రహ్మస్మి అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం సరైంది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో దఫాలుగా రాజ్యాంగం ఏ సందర్భాల్లో ఉల్లంఘించబడింది, వ్యవస్థలు ఏ రకంగా ఈ రోజున ఇబ్బందుల పాల ఉంది, న్యాయ వ్యవస్థ మీద ఏ రకంగా దాడి చేస్తూ ఉన్నది, న్యాయ వ్యవస్థ మీదే కంప్లైంట్ ఏ రకంగా ఇచ్చింది, ముఖ్యమంత్రి గారే కంప్లైంట్ ఇచ్చింది, దాన్ని బహిర్గతం చేయటం, ఏ రకంగా జర్నలిస్టుల మీద ఇచ్చిన జీవోలు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఛానల్లో కానీ పత్రికలు వస్తే వాటిని మూసేయించటం, ఒక అరాచక పరిపాలన ఏ రకంగా సాగింది ఈ 19 నెలల్లో సుస్పష్టంగా మేము కంప్లైంట్ ద్వారా గవర్నర్ గారికి ఇవ్వటం జరిగింది. అయ్యా, యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, మీరు మౌనంగా ఉండటానికి వీలేదు. ఈ రోజున అధికారులు ఉద్యోగులు వ్యవహరించిన తీరు చాలా తప్పది. చీఫ్ సెక్రటరీ when a notification is given for elections, automatically comes under స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్. ముఖ్యమంత్రికి సంబంధం లేదు, చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, పంచాయతీరాజ్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి సంబంధం కాదు. వీటన్నిటిని కూడా చట్టాన్ని, వ్యవస్థలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఏ రకంగా అడుగడుగునా నడిచింది, ఏ రకంగా అహంకారంగా వ్యవహరించింది, ఏ రకంగా తప్పుడు విధానాలు అవలంబించింది మొత్తం కూడా సుస్పష్టంగా గవర్నర్ గారికి మేము తెలియజేయటం జరిగిందని చెప్పి కూడా నేను చేస్తాను. ఈ రోజున ఒక కంబైన్డ్, ఒక యునైటెడ్ ఇండిసిప్లిన్ కనపడింది ఈ రోజున ఎంప్లాయీస్లో. యునైటెడ్ ఇండిసిప్లిన్, అందరూ కలిసి కూడా క్రమశిక్షణ రాహిత్యం. ఇదే ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే మ్యూటినీ అంటారు, తిరుగుబాటు అంటారు. ఇదే ఆర్మ్డ్ ఫోర్సెస్లో అయితే, పోలీసులో కానీ, ఆ పారామిలిటరీ ఫోర్స్లో కానీ, ఆర్మీలో కానీ అయితే మ్యూటినీ అంటారు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఐ కెన్ సే లైక్ దట్ ఎట్ దిస్ జంక్చర్ ఆనరబుల్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ హ్యాస్ టు టేక్ చార్జ్. ఎంప్లాయీస్ అందరూ కూడా ముఖ్యమంత్రి కింద పనిచేయరండి, వాళ్ళకి తెలియాలి. పెద్దగా మాట్లాడుతున్నా, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నా ఈ ఉద్యోగ సంఘాల పెద్దలందరికీ కూడా తెలియాలి, దే ఆర్ నాట్ వర్కింగ్ అండర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, దే ఆర్ వర్కింగ్ అండర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, దట్ ఈస్ ది గవర్నర్. నీకు ఉద్యోగం ఇచ్చేది గవర్నర్, నీకు జీతం ఇచ్చేది గవర్నర్ పేరు మీద, నీ డ్యూటీ నిర్ణయించబడేది గవర్నర్ పేరు మీద,
నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేది గవర్నర్ పేరు మీద. అంతేగాని గవర్నర్ని కాదని, చట్టాలని కాదని, రాజ్యాంగాన్ని కాదని, వ్యవస్థల్ని కాదని మీ ఇష్టం వచ్చినట్టుగా చలాయించుకుపోవాలంటే ఇదేమన్నా ఏమంటారు వాళ్ళతో ఏంటంటే అరాచకమా? ఇదేమన్నా ఫ్యాక్షనిజమా? ఇదేమన్నా ఫ్యాక్షనిజమా? ప్రజాస్వామ్యం అండి ఇది. రాజ్యాంగబద్ధంగానే నడవాలి. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా నడుస్తున్న తీరుతండ్రులన్నీ కూడా మేము స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు అండ్ హిజ్ టీమ్ మీ ఇగో వదిలేయండి, మీ కళ్ళకు కట్టిన అహంకార పొరలు వదిలేయండి. ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అయ్యా మా నాయకులు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు అంటున్నారు. గవర్నర్ గారు ఒక పిలుపునిస్తే మేమందరం కూడా ఉద్యోగాలకు వస్తామని చెబుతున్నారు. నేను వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదు. ఏమని అనకూడదు కానీ అడగకూడదు కానీ ఏమండి ఉద్యోగస్తుల్ని టీచర్స్ని సారా కొట్ల దగ్గర ఏదో బ్రాండీ షాపుల దగ్గర క్యూ మెయింటైన్ చేయడానికి చెప్పినప్పుడు నోరెత్తలేదా వీళ్ళు? స్కూల్స్ తెరిచి టీచర్లందరూ స్కూల్స్ జరుగుతున్నాయి కూడా అనలేదే? సినిమా హాళ్ళన్నీ నడుస్తున్నాయి అనలేదే? ఇవన్నీ కాకుండా మీరు ఉద్యోగం ఎలక్షన్ డ్యూటీకి వచ్చేటప్పటికి అంటాం కూడా సరైంది కాదు అని చెప్పి కూడా ఒకసారి పునరాలోచన చేయాలా ఉద్యోగస్తులందరూ అని చెప్పి కూడా తెలియచేస్తూ గవర్నర్ గారికి ఇచ్చాం. ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఎప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భేషజానికి పోవద్దు, ఇగో వద్దు. మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా సరైన వాళ్ళు కాదు. ఆల్ అడ్వైజర్స్ ఆర్ యూజ్లెస్ ఫెలోస్. ఎంత జరుగుతుంది ఈ రోజున కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు న్యాయవాదులకి. మీ తరఫున మాట్లాడే న్యాయవాదులు ఎన్ని కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్నారు. మీ అహం కోసం, మీ ఇగో కోసం ప్రజాధనాన్ని ఈ రకంగా వృధా చేస్తున్నారు. కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూస్తాం. మా వంతుగా మేము ప్రతిపక్షంగా మా బాధ్యతాపరంగా మేము ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన సరైన రీతిలో రాజ్యాంగపరంగా స్పందిస్తారని మేము ఆశించాం. థ్యాంక్ యూ. సిఎస్ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాం. వీ హ్యావ్ నాట్ పాయింటెడ్ అవుట్ ఎనీబడి. ఈ గవర్నమెంట్ వ్యవహరించే తీరు గత 19 నెలలుగా ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు చెప్పాం. కోర్టుల పట్ల ఏ రకంగా వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు చెప్పాం. చంద్రబాబు గారికి పర్మిషన్ ఇచ్చి ఏ రకంగా 151 అరెస్ట్ చేసిన తీరు చెప్పాం. సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఏ రకంగా ముఖ్యమంత్రి లేఖ రాసిన విధానం చెబుతున్నాం. ఇవన్నీ కూడా చట్టాలని వ్యవస్థల్ని వ్యతిరేకించాం. అందుకు వ్యతిరేకించారు వాళ్ళు. ఆ వ్యతిరేకించిన తీరు సుస్పష్టంగా గవర్నర్ గారి సముఖంలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దరిమిల సుప్రీంకోర్టు అభిశంసించినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు రాజీనామాలు చేయాలి. వాళ్ళు నైతిక బాధ్యత, సాంకేతిక బాధ్యత, అన్ని రకాల బాధ్యతలు వహించి ఉద్యోగ సంఘాల నాయకులు ఎవళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో, ఎవళ్ళ పిటిషన్లు అయితే తిరస్కరించి సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించిందో ఆ సంఘాల నాయకులు రాజీనామాలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులను మేమేమంటలేదు. ఉద్యోగస్తులు మంచివాళ్ళు, వాళ్ళ డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరి ప్రాపకం కోసం, వాళ్ళ పైరువేల కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళ పనుల కోసం ఇటువంటివి చేస్తున్నారు. వాళ్ళని రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. అలాగే నెంబర్ 2, గవర్నర్ గారు బడ్జెట్ స్పీచ్ కానీ, గవర్నర్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మై గవర్నమెంట్, దిస్ ఈజ్ మై గవర్నమెంట్ డూ దిస్, డిడ్ దిస్ అని ఆయన చెప్తూ ఉంటారు. కనుక గవర్నర్ గారి యొక్క ప్రభుత్వం
వ్యక్తులపైన, వ్యవస్థలపైన, సంస్థలపైన చేస్తున్నటువంటి వ్యక్తిగత దాడిని మరి గవర్నర్ గారు నిలువరించకుండా ఆయన చూస్తూ నిర్లిప్తంగా ఉండటాన్ని కూడా మేము ఈ రోజున గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళటం జరిగింది. మరింత చొరవతో సుప్రీంకోర్టు ఆదేశాలు జడ్జిమెంట్ ఇవ్వటానికన్నా ముందుగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గవర్నర్ సీఎం ఎలక్ట్ అవుతారు, పరిపాలన చేస్తారు. ఆ అభిప్రాయాన్ని కూడా ఇవాళ స్పష్టంగా తెలియచెప్పడం జరిగింది. అలాగే మూడో అంశం కిందకు వస్తే పంచాయతీ ఎన్నికలు పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు గ్రామ పంచాయతీ ఎన్నికలకి క్లియర్గా అన్ని రకాల ఎన్నికలు దేశం మొత్తం ఇస్తున్నామని చెప్పారు. కనుక ఇక్కడ అబ్జెక్షన్ ఏంటి, ఇక్కడ జరుపుకోండి అన్నారు. కనుక ఇదే ఊపులో స్టేట్ ఎలక్షన్ కమిషన్ గతంలో జరిగినటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగి ఉంది. ఆ ఎన్నికల ప్రక్రియను మొత్తాన్ని రద్దు చేసి దౌర్జన్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఏకగ్రీవాలు కూడా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకు కూడా ఎన్నికలు వెంటనే పెట్టవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టులో పంచాయతీ ఎలక్షన్ల మీద ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఎన్నికలు సజావుగా సాగటానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఎంప్లాయీస్ సంఘ అధ్యక్షులు మాట్లాడిన మాట చాలా దురదృష్టకరం. అలా వెంకటరామరెడ్డి గారి మాట్లాడిన మాటలు అత్యంత దురదృష్టకరం. ఒక ఎంప్లాయీస్ సంఘ అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడటం, మీరు పరిపాలించేది చట్టాలు అనుగుణంగా తప్ప మీరు ఉద్యోగాలు చేసేది ఒక ముఖ్యమంత్రి గారికి మెప్పు పొందడానికి మీరు చేయటం దురదృష్టకరం. తక్షణమే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, గవర్నర్ గారు ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంప్లాయీస్ అందరూ వారి సంఘాలని ఏది చెప్తే అది వినకుండా న్యాయం అన్నీ తెలుసుకుని మీరు వ్యవహరిస్తారు. ఎంప్లాయీస్ అందరూ కాదు, సంఘాల్లో ఒకరిద్దరు వారి స్వలాభం కోసం ఇటువంటి ప్రకటనలు చేయటం, ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా దారుణం. అలాగే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలి. లాస్ట్ టైం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు దౌర్జన్యం చేసి ఇనామస్ చేసుకుంటానికి చాలా గవర్నమెంట్ ప్రభుత్వం అలా చేసినట్టు అలా జరగకుండా నిష్పక్షపాతంగా జరిగేటట్టు ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నర్ గారు కానీ తగు చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు సిఎస్ గారు కూడా తక్షణమే రాజీనామా చేయాలి. ఎలక్షన్ కమిషన్కి సహకరించకుండా మీ తోటి ఐపీఎస్ ఆఫీసులను కూడా సహకరించకుండా చేసినందుకు మీరు తక్షణమే రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. అలా ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే ఆయన ఏమీ మాట్లాడకుండా ఉండడం కూడా సమంజసం కాదు. సుప్రీంకోర్టు తీర్పు మీద కానీ పంచాయతీ ఎలక్షన్ మీద కానీ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఎప్పుడూ లేదు, మేము ఎప్పుడు అలా చేయాల. రమేష్ గారు బాగా అడిగారు, మమ్మల్ని ఫాలో అవ్వాల, ప్రజలను. అదో ప్రజా ఉద్యమం. ఆ రోజున ఉద్యోగులు చేసింది సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడ తెలంగాణ ఉద్యమంలో ఒక్క నిమిషం అన్న, తెలంగాణ ఉద్యమం ప్రత్యేక ఉద్యమం, ప్రజా ఉద్యమం రాజు రమేష్ గారు చేశారు బ్రదర్. చెప్తున్నాను, అదే ప్రజా ఉద్యమాలు వేరు,
తెలంగాణ ఉద్యమాల్లో శ్రీనివాస్ గౌడ్ గారు చేశారు, ఇంకొక ఆయన చేశారు. ఎవరేం అభ్యంతరం పెట్టలేదే, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చి మంత్రులు అయ్యారు. ఏనండి అది ప్రజా ఉద్యమం. సమైక్య ఉద్యమంలో అశోక్ బాబు గారు వాళ్ళు చేశారు. అది ప్రజా ఉద్యమం. కానీ ఇది రాజ్యాంగపరమైన అంశాల్లో, రాజకీయపరమైన అంశాల్లో ఉద్యోగస్తుల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉద్యోగస్తుల యొక్క పరువు తీస్తూ వాళ్ళ అభిప్రాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టే సుప్రీంకోర్టు ఈ రోజున ఉద్యోగ సంఘాల నాయకుల్ని అభిశంసించింది. అంటే ఇది ఇంపీచ్మెంట్ కింద లెక్కే, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. కనుక వాళ్ళు రాజీనామాలు చేసి ఆ ఉద్యోగ సంఘాల నాయకులందరూ మరలా ఎన్నికలు పెట్టుకొని ఎన్నిక కావాలి. మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిట్మెంట్ ఇవ్వము అంటే అశోక్ బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారి మీద 46% ఇవ్వనంటే కుర్చీలోంచి స్పీడ్గా లేచి అయితే నేను బాయ్కాట్ చేస్తున్నా అని అంత ధైర్యంగా దమ్ముగా చంద్రబాబు నాయుడు మీదే లేచినటువంటి ఉద్యోగ సంఘ నాయకులారా, జోహార్లు. మీకు ప్రజలు ఏమనుకుంటున్నారు? పక్క రాష్ట్ర మేధావులు కానివ్వండి, రాజకీయ పరిశీలకులు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చూసి మీ తోటి ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూడండి. ఉద్యోగస్తుల సమస్యల మీద ఎంతైనా పోరాడండి, ఉద్యమం చేయండి, కోర్టులకు వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళండి, ట్రంప్ దగ్గరికి వెళ్ళండి, ఎవడు కాదంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తోకల్లాగా, ఆయనకి డప్పుల్లాగా జోహార్లు మీకు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.